సంపూర్ణ ప్రక్షాళన ఇందూరు జిల్లాలో అయిపోయింది. కొంచెం ఉన్నది బోధనలా, అది ఇప్పుడు ఈ ఎలక్షన్ తోటి పీకుతుంది. అది కూడా జగిత్యాల స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్లో జగిత్యాల మొదలుపెట్టిన. జగిత్యాలు, కొరుట్ల, మెట్పల్లి ఒక పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి అవతల పార్టీలతో టచ్ ఉండొద్దు. నాకు ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఇంకోసారి ఫోన్ చేస్తే పేరు కూడా చెప్తా, ఇంకోసారి చేయకు, ఇటువంటి పనుల మీద చేయకు. ఇంకోసారి ఒక నాయకుడు ఫోన్ చేసిండు, భయం అవుతుంది అడుగు నీకే. నన్ను మెట్పల్లిలో మీ వాడు ఫోన్ చేసిండు, బీజేపీ అభ్యర్థి ఆడ కాంగ్రెస్ నుంచి జర వీక్ క్యాండిడేట్ పెట్టమన్నాడు అనగానే నా సైడ్ నుంచి ఏం అప్లికేషన్ లేదన్నా, స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ పెట్టి వాడిని ఒడగొట్టని చెప్పిన. మనోడే కదా కాదన్నా, మా వాడు నీకు అట్లా ఫోన్ చేసి ఉంటే 100% గట్టి క్యాండిడేట్ పెట్టి ఒడగొట్టని చెప్పిన. అనగానే ఆయన టాపిక్ వచ్చిండు, ఈ కొరుట్లలో సో వార్డులా నువ్వు జాయిన్ చేసుకున్నావు కదా, ఆయనకి ఇచ్చేసిన టికెట్ అని చెప్పిన. అడగకంటే ముందే ఆల్రెడీ ఇచ్చేసిన టికెట్ అన్న. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కలాపాలు, అవతల పార్టీతోటి మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బంద్ కావాలి. ఇందూరు పార్లమెంట్ మొత్తం ఈ ఎలక్షన్తో ఇందూరు జిల్లాలో అయిపోయింది, ఇందూరు పార్లమెంట్లో కూడా మొత్తం అయిపోవాలి ఈ ఎలక్షన్. ఎక్కువ డ్రామాలు చేసినరా, రాజకీయాలలో పరువే కాదు సమాజంలో కూడా పరువు తీస్తా. బంద్ చేయండి కానీ కామ్గా రాజకీయాలు వదిలేసుకొని మీ ఏమైనా వేరే ప్రొఫెషన్ ఉంటే చేసుకోండి. మీ ఇలాంటి 10 మంది వల్ల వేల కార్యకర్తలకి వాళ్ళు పవర్ చూస్తలేరు.